నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను చినశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, బీజేపీ మండల అధ్యక్షులు రాజులు మాట్లాడుతూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర సమరయోధులని, జైహింద్ నినాదంతో ప్రజలను ఉత్తేజపరిచారని, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహా గొప్ప వ్యక్తి అని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర ఉద్యమాన్ని ఉర్రూతలూగించి అహింసా మార్గంలో కాకుండా పోరాటంతోనే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి పోరాటాలను నమ్మించిన గొప్ప వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని, బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి జై హింద్ అనే నినాదం తీసుకువచ్చి జపాన్, రష్యా, సింగపూర్ వంటి దేశాల్లో తిరిగి అక్కడ జైల్లో ఉన్న భారతీయులను తీసుకువచ్చి ఆజాద్ హింద్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, బీజేపీ మండల అధ్యక్షులు రాజు, వెంకట్ గౌడ్, బలరాం రెడ్డి, శ్రీమన్నారాయణ, అశోక్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా వేడుకలు జరపడం జరిగింది. చంద్రబోస్ గారు ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు. జై హింద్ నినాదంతో అందరినీ ఉత్తేజపరిచి దేశ స్వాతంత్రం కోసం ఎంతో పోరాటం చేసిన వారు. ఆయనని స్ఫూర్తిగా తీసుకొని యువత అందరూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. జై హింద్. జై హింద్. జై హింద్. ఈరోజు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వేడుకలు గ్రామ సర్పంచ్ కంజర్ల చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమాన్ని ఉర్రూతలూగించి అహింస ద్వారా కాదు, పోరాటాల ద్వారానే, ఉద్యమాల ద్వారానే స్వాతంత్రం వస్తుందని సంపూర్ణంగా నమ్మి పోరాటాలు ఎలా ప్రారంభించిందంటే, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి ఆజాద్ హింద్ ఫౌజ్లో జై హింద్ అనే నినాదాన్ని తీసుకొచ్చి జపాన్, రష్యా, సింగపూర్ అనేక దేశాలు తిరిగి అక్కడ జైళ్లలో ఉన్న భారతీయ ఖైదీలను తీసుకొని ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి మన ఇండియాలో పరిపాలిస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యం పైకి దండెత్తిరు. అందరూ మనం అనుకుంటాం 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిందని అనుకుంటాం. కానీ 1943 డిసెంబర్లోనే అండమాన్ నికోబార్ దీవుల మీద ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యంతో దాడి చేసి అండమాన్ నికోబార్ దీవులను స్వాధీనపరుచుకొని తనకు తానుగా భారతదేశానికి రాజుగా ప్రధానమంత్రిగా ప్రకటించుకున్న మొదటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా అందరు అనుకుంటారు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశ మొదటి ప్రధాని అనుకుంటారు. కానీ చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, తప్పకుండా ముమ్మాటికి మన సుభాష్ చంద్రబోస్ నేతాజీ గారే మన మొదటి ప్రధానమంత్రి. ఆయన ఆ రోజు అండమాన్ నికోబార్ దీవులను స్వాధీనం చేసుకొని ఎప్పుడైతే దండయాత్ర ప్రారంభించిండో బ్రిటిష్ సామ్రాజ్యము, ఈ ఆంగ్లేయులు మొత్తం భయపడి భారతదేశాన్ని విడిచిపెట్టిపోయిండు. ఆ రోజు ఆయన ఇచ్చిన నినాదం ఏంటంటే, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తా అని చెప్పిండు. ఆ నినాదం మొత్తం భారతదేశంలో ఉన్న యువకుల్లో, భారతదేశంలో ప్రజల్లో అపారమైన విశ్వాసాన్ని నింపి దేశం మొత్తం ఈ ఉద్యమ భావజాలను మొత్తం దేశం మొత్తం వ్యాపించి బ్రిటిష్ వాళ్ళు మొత్తం భయపడి దేశాన్ని విడిచిపెట్టే పరిస్థితి తయారైంది. కానీ ఆయన మరణం అనేది ఇప్పటికీ తెలియకుండా ఉన్నది. దేశం మొత్తంలో కాదు, ప్రపంచం మొత్తంలో జననం తప్ప మరణం లేని నాయకుడు, వీరుడు, ఉద్యమకారుడు, స్వాతంత్ర సమర యోధుడు ఎవరైనా ఉన్నారంటే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. అట్లాంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చందన్న ఆధ్వర్యంలో చేసుకోవడం శంకరంపేటలో యువతకి ఇది పెద్ద గర్వకారణం. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర భావజాలాలు, ఉద్యమ భావజాలాలు కలిగి మన శంకరంపేట బావు కోసం కూడా పోరాటాలని పిలుపునిస్తూ ఆయన చెప్పిన నినాదాన్ని ఈరోజు దేశం మొత్తం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఉపన్యాసాన్ని ప్రారంభించే ముందు కానీ, ఉపన్యాసాన్ని ముగించే ముందు కానీ జై హింద్ అనే నినాదం లేకుండా ఉపన్యాసాన్ని ప్రారంభించరు, ముగించరు. అట్లాంటి నినాదం ఈరోజు మొత్తం ప్రపంచాన్నే ఆ నినాదం అనేది శాసిస్తున్నది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.